లైఫ్‌లో ముందుకెళ్ళాలంటే అదృష్టంతో పాటు దైవ బలం ఉండాలి. మీ అందరికి తెలిసిందే గదా! అప్పుడే మనం లైఫ్‌లో ఏదైనా సాధించగలం. అలాంటి నాకు నిజంగానే ఆ తల్లి అనుగ్రహం ఎల్లవేళలా ఉందండి. అమ్మ నాగనారాయణి అనమాట. ఇదొచ్చేసి మనకి మనుగూరు దగ్గర అశ్వాపురంలో చింతిర్యాల గ్రామంలో ఉంటారు తల్లి. నిజం చెప్తున్నా 7 ఇయర్స్ బ్యాక్, 8 ఇయర్స్ బ్యాక్ వాసంతి అంటే మనుగూరుకే కాదు అసలు ఎవ్వరికి ఏంటి అనేది తెలీదు. నేను ఆ రోజు తల్లి దగ్గరికి గుడికి వెళ్ళాననమాట. నాకు తెలియకుండా జస్ట్ వెళ్ళాను. నా తల్లి ఇలా ఉంది. నేను వర్క్ ఇలా చేస్తున్నాను అని చెప్పాను. ఒకటే మాట అన్నారు. "నువ్వు ప్రపంచానికి పరిచయం అవుతావు అమ్మా" అన్నారు. ఆ రోజు ఎందుకన్నారో నాకు తెలీదు. నిజంగా ఈరోజు నేనేంటి అనేది మీ అందరికీ తెలుసు. ప్రపంచానికి పరిచయం అయ్యేలాగా చేశారు. మళ్ళీ తల్లి మళ్ళీ ఒక మాట ఒక 3, 4 మంత్స్ బ్యాక్ నేను చెప్పాననమాట. చాలా మందండి ఎన్నో అనుకుంటారు వెనకాల, ముందు. మన ముందుకొచ్చి ఎవ్వరు మాట్లాడరు. మన వెనకాలే మాట్లాడతారు. వాళ్ళెప్పటికి మన ముందుకు రాలేరు. ఏదో ఒక బాధ, ప్రతి చిన్న విషయంలో నాకు ఏ బాధున్నా తల్లికి కాల్ చేసి మాట్లాడతా. తల్లి ఇలా చేయాలి, ఇలా అనుకుంటున్నాను అని. ఆ రోజు నేనిలా 10 మందికి నేను సహాయపడాలి. నాకంటూ ఏదో ఒకటి చెయ్యాలి అని అన్నప్పుడు, "అమ్మ నువ్వు జూన్‌లో తప్పకుండా నువ్వు అనుకున్న కల నెరవేరుతుంది" అని మళ్ళీ నాకు తల్లి మాటిచ్చారు. తల్లి వాక్కు చెప్పారనమాట. అది యాజ్ ఇట్ ఈజ్ అనుకున్నాను నేను జూన్‌లో. నేను జూలైలో క్లాసెస్ స్టార్ట్ చేశాను. మీ అందరికి తెలిసిందే. సక్సెస్‌ఫుల్‌గా మన హౌస్ ఆఫ్ వాసంతిని చేశారు. ఎప్పుడు కూడా నా షాప్‌లో తల్లి ఫోటో ఉంటుంది. అది మొన్న ఇంకొంచెం చిన్నది పెద్దగా చేయించాననమాట. ఇదొచ్చేసి మనకి గ్లాస్ పెయింటింగ్. సో, ఎప్పుడు నా ఫోటోస్‌తో పాటు మన బొటిక్‌లో తల్లి ఫోటో, తల్లి అనుగ్రహం, తల్లి ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయి. మీకు కూడా తల్లి ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తల్లి ఒకటే చెప్తారు, సంకల్ప బలం ఉంటే ఎక్కడి నుంచైనా మనం సాధించొచ్చు అనేది. అది నిజంగా నా విషయంలో అది రుజువైంది. మీ అందరికి కూడా ఆ బ్లెస్సింగ్స్ అనేది మీ అందరికి కూడా ఉండాలని ఈరోజు హార్ట్ఫుల్గా నేను చెప్తున్నాను. దక్షిణ కాశీ క్షేత్రం అనమాట ఇన్స్టా పేజ్. ఒక్కసారి మీరు చూడండి, దాంట్లో నెంబర్ ఉంటుంది, మాట్లాడండి, డైరెక్ట్ వెళ్ళండి. అంటే చాలామంది అనుకోవచ్చు, ఎందుకు చెప్తున్నావు, నీకు జరిగింది కదా మంచి, అది 10 మందితో షేర్ చేసుకుంటే నాతో పాటు మీరు కూడా బాగుంటారు అని నాకు అదొక హ్యాపీనెస్ అండి, ఇలా షేర్ చేసుకోవడం వల్ల. నా లైఫ్ స్టోరీ అనమాట. ఎంతోమంది ఎన్నో అనుకోవచ్చు, వెనకాల నవ్వుకోవచ్చు కూడా. నవ్వుకునే వాళ్ళు కూడా ఉన్నారు, డెఫినెట్లీ లేరు అని నేను చెప్పను. బట్ ఈరోజు మనం ఏంటి అనేది ఇక్కడ మన పొజిషన్ అండ్ మన స్టేటస్ చెప్తుంది. నేను చేసే పని చెప్తుంది. నేను చేసే కష్టం చెప్తుంది. నా సంకల్ప బలం ఏంటి అనేది. అదండి వాసంతి క్రియేషన్స్. అండ్ తల్లి నా ముందు ఉండి, నా వెనకాల ఉండి, నా ముందుండి నడిపిస్తున్నారు. నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను, నేను ఎప్పటికీ తల్లి బిడ్డనే.